ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. విల్ కంటిన్యూ ద టాపిక్. స్వామి is narrating two items in this. Already లాస్ట్ సత్సంగంలో ముచ్చటించాము. Again, Swami is stressing about this vairagya and tapas. జనరల్గా మనం చెప్తుంటాం సంసార సాగరం అంటుంటాం. ఇక్కడ సంసారం చక్రంగా పోలిస్తే చక్రానికి ఒక నాభి సెంటర్ పాయింట్ ఉంటుంది. మన దేహానికి కూడా సెంటర్ పాయింట్ ఉంటుంది. సో సంసారం అనే చక్రం తీసుకుంటే చిత్తం అనేది నాభి వంటిది అంటున్నారు స్వామి. అటువంటి చిత్తాన్ని కంట్రోల్ చేయాలంటే కేవలం వైరాగ్యమే మెయిన్ పార్ట్, మెయిన్ రోల్. ఇంకా చెప్తూ మనకు ఆత్మ అందరిలో ఉంది, మనం ఎందుకు కనపట్లేదంటే మనస్సే కప్పబడింది. మే కాల్ ఇట్ యాజ్ ఆవరణ, తొడుగు. ఆత్మకు ఆవరణం మనస్సు. మన మనస్సు ఏమైంది? ఇంద్రియాల చేత బంధింపబడింది. ఇంద్రియాలు ఇచ్చినప్పుడు ఇచ్చాడంటే భగవంతుడు. అవేంటంటే విషయ వాసన నిమిత్తమై బయటకు ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇంద్రియాలు బంధనం కావచ్చు, దుఃఖానికి కారణం అవుతున్నాయి అన్న. మరి ఏంటంటే వాట్ ఇస్ ద రెమెడీ అంటే ఓన్లీ వైరాగ్యం. ఎప్పుడైతే ఈ యొక్క ఇంద్రియాలను వైరాగ్యం చేత కానీ మనం కట్టబడినప్పుడు ఇప్పుడు మనస్సు చెప్పినట్టు వింటాయి. ఎప్పుడైతే దూరం అయిందో తనకు కప్పబడిన ఆవరణాన్ని ఏ విధంగా పాము కుబుసం వదిలేస్తుందో, ఎప్పుడైతే ఇంద్రియాల నుంచి బంధాల్లోంచి దూరమైన మనస్సు తన యొక్క ఆవరణ తత్వాన్ని విసర్జిస్తుందే ఆత్మస్వరూపం. యథావాత ఏం చెప్తున్నారంటే రెండు పదాలు మనం తెలిసిందే, ఆత్మ సంస్కారం, ఆత్మ సాక్షాత్కారం. కొత్త పదాలేం కాదు. మరి ఆత్మ అంటే ఆత్మ సంస్కరించబడింది. యాక్చువల్గా మళ్ళా ఆత్మ సంస్కారం అనకూడదు. ఆత్మ ఎప్పుడు కూడా సంస్కరించబడే ఉంటుంది. స్వామి ఎందుకు వాడారో అప్పుడు మనకు తెలియదు. ఆత్మ సాక్షాత్కారం అయితే అంటే సెల్ఫ్ రియలైజేషన్. అంటే 4 సెల్ఫ్ రియలైజేషన్ 4th స్టెప్. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, దాని ఫైనల్ గా ఆ ఇంట్లో ఆత్మ సాక్షాత్కారం. పునాది, గోడలు, రూపు. ఇట్ ఈజ్ మస్ట్ అని చెప్పింది భగవద్గీత. మనం ఎన్నో వింటాము, ఎన్నో చూస్తాము. చూడంగానే విన్నంగానే వాటి మీద ఒక కాంక్ష ఏర్పరుస్తుంది మనసు. అటువంటి కాంక్ష లేకుండా ఉండటమే వైరాగ్యం అని చెప్పింది గీత. నాట్ ఓన్లీ గీత, పతంజలి యోగ సూత్రం కూడా. ఇంకో మాటలో చెప్తున్నారు, విషయ స్వరూపానికి ఆసక్తి నుంచి దూరం చేయటం వైరాగ్యం. ఎందుకంటే ఏవి కూడా శాశ్వతం కాదు, ఇక్కడ కాదు, ఎక్కడ కాదు అనే భావన కనుక డెవలప్ చేసుకుంటే దూరం చేసుకుంటాము. దట్స్ కాల్ వైరాగ్యం అని ప్రబోధించింది శంకర భాష్యం కూడా అంటున్నారు. So everything what we are seeing from our body, not only to body, everybody, సృష్టి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ కాదు. So the interest and the attraction towards the other things, that's called so-called attractions we are seeing in the society. ఇవే మానవుని యొక్క బంధానికి హేతువని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, కట్టెలు తీసేస్తే అగ్ని దానంతా తానే చల్లారుతుంది. ఆ కట్టెలు వేసిన కొద్దీ ఇంకా ప్రెజర్ వెళ్తుంది. ఎప్పుడైతే నిన్న మా అక్కగారు కూడా చెప్పింది, టైం ఇవ్వలేదు, సిఓడి గురించి చెప్పింది.
ఎప్పుడైతే సిఓడి వచ్చిందో ఆటోమేటిక్గా అవి అరికట్టబడతాయి. విరాగి అని ఒక మాట వింటున్నాం. విరాగి అద్భుతమైన డెఫినేషన్ చెప్పారు స్వామి. విరాగి అనే మాట మనందరం విన్నవాళ్ళం. కొంచెం కఠినంగా చెప్పింది శాస్త్రం అని చెప్తున్నారు స్వామి. ఇవే నీకు బ్రహ్మస్థానం అన్నమైన అడుగుతాడు, నగర తీసుకెళ్తాను అంటే అక్కడ నామ సంకీర్తన ఉంటుందా అన్నాడు. అక్కడే ఉండవు, జస్ట్ ఎంజాయ్మెంట్. నీ నామం లేని ఎంజాయ్మెంట్ నాకెందుకు అన్నాడు అన్నమయ్య. మనం నిజంగా అన్నాడు, సినిమాలో అయితే చూసాం. నీకు బ్రహ్మస్థానం మనం ఇక్కడ కూడా చూసాం, రేపు ఆత్మారామంలో కూడా చూసాం. ఒక ఆయన దగ్గరికి పుష్ప విమానం వస్తుందంటే నేను రాముని చూసిన తర్వాత నేను వస్తాను, అప్పటిదాకా ఉండగలిగితే ఉండు, లేకపోతే వెళ్ళిపోమని చెప్తాడు. సో బ్రహ్మస్థానం ఇస్తానన్నా, నీ చీఫ్ మినిస్టర్ పోస్టులు ఇంకేమన్నా ఇస్తానా కానీ నాకు వద్దు అన్నవాడు నిజమైన ఎవరైతే భావిస్తాడో ఈజ్ రియల్ విరాగి అంటున్నారు ఇక్కడ గీత. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. నచికేతుడు వెళ్ళాడు, యముని దగ్గరికి వెళ్ళాడు. చాలాసార్లు చెప్పారు, మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం కదా. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్. ఎన్ని రకాలుగా చెప్పాడు, ఎన్నో రకాల గిఫ్ట్లు ఇస్తాను, ఎన్నో రకాల బోన్స్ ఇస్తాడు, ఎన్నో రకాల బోధలు తెలిపాడు. ఆల్ ఆర్ లౌకిక సంబంధం. సో మెనీ కంఫర్ట్స్ ఆర్ దే, సో మెనీ ప్లెజర్స్ ఆర్ దే, కెన్ గో అండ్ ఎంజాయ్ అన్నాడు. ఇవన్నీ చెప్పినా కానీ వెళ్ళలేదు చిన్నపిల్లాడైన. ఇదంతా కూడా అస్థిరము, అశాశ్వతము, అసత్యమైన జగత్తు వ్యామోహాలకు నేను ఏమాత్రం లొంగను. ఐ డోంట్ వాంట్ ఇట్, నాకు అక్కరలేదు. ఇంకొక మాట కూడా వదిలేడు, నువ్వు నా భూమండలాన్ని ఏలే శక్తి నాకు ఇస్తా అన్నా కానీ నేను ఐ డోంట్ వాంట్ ఇట్. ఏం కావాలంటే ఆత్మ అన్వేషణ అన్నాడు. నాకు ఆత్మ సందర్శనం కావాలని ఆశించాను నచ్చిపోయింది. ఎంత చూడండి మరి. ఎన్నో రకాలుగా ఇస్తా అన్నాడు, మరి ఎన్ని రకాలుగా బుద్ధగించినా ఒప్పుకోలేదు. ఎందుకు పోయి ఎందుకు ఈ బంధన అంటే ఎవరు ఏర్పరిచారంటే, బంధన అంటే మేబీ ఇనుప గొలుసులు కావచ్చు, వెండి గొలుసు బంధన అన్నారు. మనం చాలాసార్లు అనుకున్నాం. ఇనుప గొలుసులే బంధన కాదు, వెండి గొలుసులైన బంధన, కానీ బంగారు గొలుసులైన బంధన. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ బంధన? సింపుల్ లాజిక్ చెప్తారు స్వామి. ఓన్లీ థింగ్ ఇది మమకారం. మమకారం ఉండద్దని చెప్పట్లేదు మన కుటుంబ వ్యవస్థ మీద, ఉండద్దని చెప్పట్లేదు స్వామి. ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిటేషన్. బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్వామి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇల్లు ఉంది. మేము కొత్తగూడెంలో ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్న 15 సంవత్సరాలు. కొంతమంది 30-40 సంవత్సరాలు వాళ్ళు కూడా అంత పైన కూడా ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఒక ఇంట్లో. ఏదో ఒక రోజు ఆ ఇల్లు వదిలి మరొక ఇంటికి పోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, మేము 2 సార్లు చేసాం, షిఫ్ట్ చేసాం. ఫస్ట్ ఆదిలాబాద్లో ఉన్నాం, ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వచ్చాం, కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చాం. రామకృష్ణాపూర్లో కూడా ఒక షిఫ్ట్, 2 షిఫ్ట్లు చేసాం. ఫస్ట్ ఒక క్వార్టర్, చిన్న క్వార్టర్, తర్వాత నుంచి పెద్ద క్వార్టర్, దానికి మూడు షిఫ్టింగ్ అనమాట. చేంజ్ 3 హౌసెస్. ఏం చేస్తాం, మన సామాన్లు సమస్త పదార్థాలు ప్యాక్ చేసుకుంటాము, లారీలో వేస్తాం. రీజన్ ఏంటి? అది జాగ్రత్తగా వేస్తుంటాం. మేము తెచ్చి తోట కూడా చాలా వదిలేసాం. చాలా జాగ్రత్తగా మూట కట్టుకుంటారని చెప్తున్నారు స్వామి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటాం, నేను చాలాసార్లు చెప్తుంటా. ఇది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అయితే స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు, చంద్రమ్మ ఉంది. ఆవిడ ఎన్నో ట్రాన్స్ఫర్లు అయింది. ఆ హెడ్ మాస్టర్ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, ఆ స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, సో మెనీ మెటీరియల్ ఇస్ దేర్. అనేక వస్తువులు ఉంటాయి, ల్యాబొరేటరీలు ఉంటాయి, లైబ్రరీలు ఉంటాయి, రకరకాలు చైర్స్ ఉంటాయి, కుర్చీ, ఎన్నో రకాల డెస్క్లు ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. బాగా చెప్తున్నారు, గోడ గడియారాలు ఉంటాయి. సో మెనీ ఆర్టికల్స్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్. మరి ఆ ప్రిన్సిపాల్ కావచ్చు, లేకపోతే హెడ్ మాస్టర్ కావచ్చు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేస్తారు, లేకపోతే రిటైర్ అయినప్పుడు
ఎలా వచ్చాడో అలాగ సులభంగా స్కూల్ వెళ్ళి బయటకు వెళ్తాడు. అయ్యో ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నానే, నేను లైబ్రరీ చూశాను, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, హౌ టు లీవ్, ఇన్ని కుర్చీలు ఉన్నాయి, ఈ స్కూల్ ఎట్లా వదలాలి అని హీ నెవర్ థింక్ అబౌట్. వాట్ ఈస్ ది రీజన్? సింపుల్ రీజన్. అది అతనే కాదు, మేనేజ్మెంట్ వారు కావచ్చు, లేకపోతే స్కూల్ కావచ్చు, లేదా గవర్నమెంట్ స్కూల్ కావచ్చు. అతనికి ఒకటే ఉంది, నావి కావు అనే తిరస్కార భావం చేత ఏమాత్రం చింతించకుండా వెళ్తారు. దీన్ని ఒక మనం గీతలో చాలాసార్లు చెప్పాను, అనపేక్ష సుచిర్ దక్ష. ఎవరని చెప్పండి అది శ్లోకం. అనపేక్ష దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి మద్భక్తః సమే ప్రియః. సో ఇవి మన సత్సంగం కూడా చెప్పాము ఒకసారి, మనం నాకు గుర్తుంది ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఒక్కొక్క పాయింట్ తీసుకుని వి డిస్కస్ డీటెయిల్ ఆల్సో. మరి ఇతను కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, ఎట్లాగా వదిలిపెడుతున్నాడంటే సింపుల్ లాజిక్. అవి నావి కావు అని అనుకున్నాడు, తిరస్కార భావం. సో దట్స్ వై నో వరీ. అటువంటి భావనకే పెట్టిన పేరు అనపేక్ష. అనపేక్ష ఇది ఆపోజిట్ టు అపేక్ష. ఇంకా చెప్తున్నారు, అతనికి వాటి మీద ఎటువంటి మమత్వం లేదు. ఎక్కడైతే మమత్వం ఉందో అక్కడ బంధన దుఃఖం ఉందని చెప్తున్నారు. ఈ మమత్వం లేని స్థాయి ఎటువంటి దుఃఖానికి కానీ బంధనకు కానీ ఒక నో ఛాన్స్ అంటున్నారు. మరి మరి మానవుడు ఇన్ని రకాలుగా సఫర్ అవుతున్నారంటే ఫర్ ఆల్ దీస్ అటాచ్మెంట్, ఫర్ ఆల్ దీస్ సారోస్, ద మెయిన్ రీజన్ ఇట్సెల్ఫ్ రెండు పదాలు, అభిమానము అండ్ మమకారం. వాడుకో, కానీ యూటిలైజ్ చెప్పు, ఏదైనా వాడుకో జగత్తులో ఉన్న పదార్థం. మమత్వం మాత్రం వద్దంటుంది. సైలెంట్గా ఉండమని చెప్పట్లేదు, నేను వదిలిపెట్టమని చెప్పట్లేదు. వదిలిపెట్టాల్సింది అభిమానము, వస్తువు మీద అభిమానం, కర్మలపైన అభిమానం కాదు. డూ యువర్ డ్యూటీ. సో లీవ్ దట్ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ దట్ పదార్థం మనకు కావాల్సింది. ఎప్పుడైతే మన దాంట్లో ఉన్న ఫాల్ట్ గుర్తించామో ఆటోమేటిక్గా ఇట్ విల్ లీవ్ అస్. ఇంకో మాట చెప్తున్నారు, పుట్టక పూర్వం మన తల్లి ఎవరు, బిడ్డ ఎవరు. మనం కట్టుకొనక పూర్వం భర్త ఎవరు, భార్య ఎవరు. కట్టుకున్న తర్వాతనే భార్య భర్త, పుట్టిన తర్వాతనే అమ్మ బిడ్డ. కానీ పూర్వం లేదు, తదుపరి లేదు. కేమ్ ఇన్ ద మిడిల్. సో ద మెయిన్ రీజన్ మన భావనలో ఉన్నది భావం. ఇంకో రెండు పదాలు చెప్తారు, త్యాగము, అభిమానం. మనం వినని పదార్థం, వినని పేర్లేం కాదు. ఈ రెండింటి కూడా రెండు అడిషనల్ వర్డ్స్ చెప్పారు గీతాచార్యుడు. ఒకటి తారకం అన్నాడు, ఒక నేను కొత్త పదాలు ఏం కాదు, చాలాసార్లు విన్నాం భగవద్గీత. త్యాగము తారకము, అభిమానం మారకం. వేదాంతంలో ఒక సూత్రి చెప్తుంది, ఎరుక మరవకుండా కాన్స్టెంట్ ఇంటిగ్రిటీ అవేర్నెస్ అంటాడు. ఎరుక మరవకుండా నిరంతరము జాగ్రత్త స్వప్న సుశిస్తులో అరమరలు లేకుండా ఎప్పుడు తలచి జీవాత్మ చదివేడు తారకం అన్నాడు. ఎప్పుడైతే మనం ఈ జాగ్రత్త అవస్థలో మమత్వాన్ని డెవలప్ చేసుకుంటామో స్వప్నావస్థ సూక్ష్మ రూపంగా గోచరవుతుంది. స్వప్నావస్థ నథింగ్ బట్ ఎ మిర్రర్. వాట్ వి ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ స్టేజ్లో మన జాగ్రత్త అవస్థలో ఏమి అనుభవిస్తున్నామో దాని రిఫ్లెక్షన్ ఇట్ విల్ కమ్స్ ఇన్ ద స్వప్నావస్థ. అప్పుడప్పుడు కనుక ఎప్పుడూ రావు స్వప్నాలు.
దట్స్ వై స్వామి says ది జాగ్రత్త స్వప్నావస్థ ఇస్ నథింగ్ బట్ అండ్ బింబము ప్రతిబింబము. ఎప్పుడైతే మనం ఈ జాగ్రత్త అవస్థలు పవిత్రమైన వేఆర్ ఇన్ పాజిటివ్ థింకింగ్ అని కూడా మంచి సదా ఆలోచనలు సత్సంపదతో సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పుడు న్యాచురల్లీగా ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ డ్రీమ్స్ ఆల్సో. దట్స్ వై ఒకసారి వదలమంటలో వస్తువులో ఉన్న దోషాన్ని కనుక నువ్వు గుర్తిస్తే ఆటోమేటిక్గా నువ్వు విసర్జించే అవకాశం నీకు తెలియకుండా విసర్జించే దట్ విల్ లీడ్స్ టు వైరాగ్య స్థితి అంటారు. మళ్ళీ కాలం గురించి చెప్తూ అందరూ కూడా కాలంలోకి కాలం చేత బంధింపబడేవాళ్ళు. కాలం మార్పు చేత అంతా కూడా మార్పు చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున వంట వండుకున్నాం, చాలా మంచిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు నిన్న కావచ్చు మొన్న మళ్ళీ కూర వేడి చేసి పెట్టింది, బాగా వర్షం పడుతుంది. న్యాచురల్గా ఏమనుకుంటాం, బాగా బయట చల్లగా ఉంది వర్షంగా వేడి తింటే బాగుంటుంది. అంతతో ఆగలేదు, మా ఇంటి దగ్గర కనుక వేడి చేసుకున్నాం, మా అబ్బాయి ఆఫీస్లో ఏం వేడి చేసుకుంటాడు కూడా అనుకున్నాం. సో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా తింటే ఉడుకు మీద తింటే బాగుంటుంది. సేమ్ ఫుడ్ మనం అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చి నేను దాచుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉంచుకున్నారో తెలియట్లేదు. అదే ఉడుకుగా ఉన్న అన్నాన్నే మంచి ఆరోగ్యంగా అనుకున్నాం, ఏది ఆరోగ్యంగా ఉంటుంది, ఏది అమృతంగా ఉన్న పదార్థాన్ని కనుక మనం కీప్ ఫర్ 2 days అది విషంగా మారిపోతుంది. మనం దేన్నైతే మనం మంచిది అని భావించామో, మంచిది అని విశ్వసించామో, మంచిది అని ఆశించామో, మంచిది అని అనుభవించామో, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బికమ్ పాయిజన్. చెడ్డదైంది, అయిష్టమైంది, అనారోగ్య పదార్థంగా రూపం. సో మొన్న కూడా ఒకసారి ఎప్పుడో చెప్పాను నేను. సో మనకి మరలా మనం 4 రకాల భక్తులు ఉంటారని మేము చాలా అనుకున్నాం. ఆప్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అనే భేదంలో ఒక నలుగురు 4 రకాల వాళ్ళు కాదు, 4 types ఆఫ్ స్టేజెస్. ఒకే మనిషి యొక్క 4 రకాల స్థితులను భావించుకోవచ్చు అంటున్నారు. సో అకార్డింగ్ టు టైం రూపం మారుతుంది, నామాలు మార్పు చెందినాయి. ఒక పవిత్రమైన ఎవరైతే మన జంతువులను నరజన్మ అనుకున్న పవిత్రమైన మానవ జన్మ అనుకున్న అటువంటి మానవ జన్మకే ఇటువంటి దోషాలు, వికారాలు, 6 రకాల వికారాలు నేను అనుకున్నాము. అంటే వాట్ ఎవర్ అదర్ థింగ్స్, వాట్ ఎవర్ అదర్ ఆర్టికల్స్. మనిషికే ఇలా ఉన్నప్పుడు మిగిలిన జీవరాశులు కావచ్చు, మిగిలిన వస్తువులు మార్పు లేకుండా ఉంటాయా? క్వశ్చన్ వేస్తారు. సో మార్పు చెందటం కామన్, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, మార్పు. మళ్ళా రిపీట్ చేస్తారు. హూ ఇస్ అవర్ పేరెంట్స్, హూ ఇస్ అవర్ చిల్డ్రన్, హూ ఇస్ అవర్ ఫ్రెండ్స్, హూ ఆర్ అవర్ ఎనిమీస్, వాట్ ఆర్ అవర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మొన్న తుఫాను వచ్చింది, చాలా మంది ధాన్యం కొట్టుకుపోయింది. గృహాలు ఎవరివి, వ్యక్తులు ఎవరు, మనం ఎవరు. బిఫోర్ దట్ ఎక్కడున్నాము, ముందు ఎక్కడ ఉంటున్నాము, వీ డోంట్ నో ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ ద టెండెన్సీస్ ఆఫ్ హ్యుమానిటీ. మానవత్వం తప్పంటలేదు, మానవత్వంలో మమత్వం. అందుకనే రుద్రులు చాలాసార్లు వచ్చింది, మమత కాదు, వి మస్ట్ డెవలప్ సమత. ఎవ్రీబడి పాయింటెడ్ దిస్ మ్యాటర్. మమత కాదు, వి మస్ట్ డెవలప్ సమత. సో గ్రాడ్యువల్లీ డెవలప్ దిస్ వైరాగ్యాన్ని చెప్పింది గీత. ఈ రెండింటికి కూడా ఎందుకంటే ఎక్కడో చెప్పారు, చాలా అర్జున్ చెప్పిన దానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే నువ్వు డిఫికల్ట్ అన్నావు కానీ బట్ కెన్ బి ఎక్స్పీరియన్స్ విత్ వైరాగ్య అండ్ అభ్యాస అన్నారు. అభ్యాసము అంటే ప్రాక్టీస్,
అని అనుకుంటాం. చూడండి, మనం అంటే తెలియకపోతే ఎలా ఉంటుంది. అభ్యాసము అంటే ఏమిటంటే మనం ప్రాక్టీస్ అనుకుంటారు అంటున్నారు. అనుకుంటున్నాం అంటున్నారు. అభ్యాసం అంటే వాట్ ఈస్ దట్ ప్రాక్టీస్? దిస్ ఈజ్ కాల్డ్ ప్రాక్టీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ తపస్సు అంటారు. తపస్సు అనగానే ఇప్పుడు చిన్నపిల్లవాడు తపస్సు అని అనుకునే వాడు భయపడిపోతున్నాడు కానీ వాళ్ళ పేరెంట్స్ భయపడిపోతారు. మరి వాడు ఇంకా చదువుకోలేదు, చిన్నపిల్ల వాడిని తపస్సు అంటున్నారు. తపస్సు అంటే భయం వేస్తుంది. ఏంటంటే తపస్సు అంటే ఒక అడవిలో లేకపోతే ఆకులాలమలు వేయటము, లేదా ఒక వృత్తం, ఒక గిరికీసు అందులో ఉండటము అని భావిస్తాం. ఎందుకు భయపడిపోతారంటే దీనికి అనమాట. తపస్సు అనగానే ఇల్లు వదిలేసుకోవాలి, హిమాలయాల్లో ఉండాలి, సర్టన్ ప్లేస్ లో ఉండాలి, ఒక ఆవృత్తంలో. ఆల్ ఫిజికల్ థింగ్. ఇవన్నీ కూడా బాహ్య వృత్తులతో ఏర్పాటు చేసుకుని మారుకున్నారు. నేను చెప్పారు తపస్సు అంటే భగవంతుని గురించి నిరంతరము తప్పించుటే తపస్సుని ఒకసారి చెప్పారు. ఇంకో మాట చెప్తున్నాయి కదా, రజస్సు తమస్సులను తప్పింపజేయటే తపస్సు అని చెప్తున్నాం. ఇంద్రియాలకున్న దోషాలను నిర్మూలన గావించడమే తపస్సు. దిస్ ఈజ్ తపస్సు. దీనికి భయపడక్కర్లేదు. మేము అడవికి పొమ్మంటలేదు, లేదా హిమాలయాలు పొమ్మంటలేదు. ఆ తపస్సు కూడా మనం 3 రకాలుగా ఉంటాయి, మనందరికి తెలిసిన తాలుగా. శారీరకము, వాచికము, మానసిక. శరీరం అంటే బాడీని మంచిగా కార్యక్రమాల్లో ప్రవేశపెట్టడము, యజ్ఞయాగాలు చేయటము, సేవలు చేయటము, పెద్ద పెద్దలను వాళ్ళని గౌరవించటము, సత్కరించటము, దేవతలు టెంపుల్, ఇవన్నీ ఆల్ షోయింగ్ గ్రాటిట్యూడ్, వాళ్ళకి కృతజ్ఞతా భావంగా ఆల్ శారీరక తపస్సు. సో అలాగా చేయటం వల్ల ఏమిటంటే వీళ్ళు గెట్ ద గ్రేస్ ఆఫ్ ది మహనీయులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, లేకపోతే అనుగ్రహం మన మీద పడుతుంది. అనుగ్రహానికి పాత్రలు కావాలనుకుంటాం. ఏం కొత్త వర్డ్ ఏం కాదు. మనంతా తాపత్రయం కూడా స్వామికి అనుగ్రహం పొందాలని తాపత్రయం. ఇదంతా పొద్దున లేచే కానీ. సో ఇవన్నీ చేయటం వలన గౌరవించడం కావచ్చు, పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, సేవలు కావచ్చు, యజ్ఞయాగాది కావచ్చు, క్రతువులు కావచ్చు, ఆల్ దీస్ ప్రేయర్స్ అండ్ ప్రార్థనల వల్ల వాళ్ళ అనుగ్రహం పాత్రలు కావడం చేత ఏమవుతుందంటే వాళ్ళ అనుగ్రహం పొందడం వల్ల మనలో ఉన్న అహంకారము, మరి సేవ ఎందుకు చేయమన్నారంటే అహంకారాన్ని రూపం. అహంకారం మేరు పర్వతం అయితే సేవ అనేది ఖర్చు. సో ఈగోయిజం పోవడానికి సేవను మనకు ప్రవేశపెట్టారు. అలాగా వాళ్ళకి అనుగ్రహం పొందడం చేత మనలో ఉన్న అహంకారము, మమకారము గ్రాడ్యువల్గా క్షీణిస్తుంది. ఎప్పుడైతే అహంకారం పోయిందో మనకు ఖచ్చితంగా దండం 2 చేతులు కలపడానికి మనలో వినయ విధేయతలు డెవలప్ అవుతాయి. దాంతో సదాచార సంపన్నుడు అవుతాడు అంటున్నారు. సత్కర్మల్లో ప్రవేశిస్తాడు, సత్సంగాల్లో చేరుతాడు. అలా చేయటం వల్ల భగవద్గీత, రామాయణము, భాగవతం, భారత ఇత్యాది గ్రంథాలంతా పఠిస్తారు. ఇంతటితో ఆగలేదు, దాన ధర్మాలలో కూడా పాల్గొంటారు. దానం అంటే విద్యాదానము, వైద్యదానము, శ్రమదానము. మా మేడం చెప్తారు 5 రకాల యములు. శంకర సరస్వతి గారు. ఇప్పుడు కూడా మనం ఏదైనా చేయొచ్చు బృహత్ కార్యక్రమంలో. విద్యాదానము, వైద్యదానము, శ్రమదానము, అన్నదానం, విధంగా భూదానము. మా తమ్ముడు మన 108 రకాల దానాలు చేశాడు. స్ఫూర్తకుడు. నేను ఎప్పుడు పేరు కూడా వినలేదు. ఫస్ట్ టైం హ్యాడ్. భూదానము, గోదానము, సోనదానము, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ద బాడీ బికమ్ ప్యూర్. సో శరీరాన్ని పవిత్రమైన కర్మల్లో ప్రవేశపెట్టడము, దోషరహితంగా చేసుకోవడం. సత్సంగం పోతే ఏమిటంటే, నేను ఒక ఆయన చెప్పాడు ఒక పుట్టుబడుతులు, కనీసం ఈ 2 గంటల వల్ల నా వల్ల ఎవరికి కూడా హాని కలగట్లేదు అన్నాడు. అంతకంటే కావాలన్నాడు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సత్సంగం. నేను 2 గంటలు ఇక్కడ కూర్చున్నా అంటే కనీసం నా వల్ల 2 గంటల కన్నా ఎవరికైనా హాని జరగదు.
ఆటోమేటికలీ రజో తమో గుణాలు కంట్రోల్ అవుతాయి. సో ఇటువంటి వీటన్నిటి నుంచి టు కమ్ అవుట్ అండ్ టు ఎస్కేప్ ఆల్ ది థింగ్స్ ఈజ్ కాల్డ్ శారీరక తపస్సు. సో ఇది రెండు చెప్పి అతను స్టాప్. సెకండ్ అనేది వాచిక తపస్సు. వాచికం అంటే మనకు తెలుసు, పవిత్రమైన మాటలు, ప్రియమైన మాటలు, సత్యమైన మాటలు. సత్యం అని చెప్పి కూడా మనం తీవ్రంగా కటుగా చెప్పకూడదు. చెప్తుంది అది మన ఇతరులని హింసించేదిగా ఉండకూడదు. సత్యం కదా అని అప్రీతికరంగా చెప్పకూడదు. అంటే దట్స్ అనుదేకరం వాక్యం సత్యం ప్రియహితం చేయదు. స్వాధ్యాయ అభ్యాసనం చేయ వాగ్మయం తప్పవచ్చు. నాలుగుందిగా చెప్పి ఇతరులను సంతోష పెట్టడానికి, అనుకూలపరిచి ఆనందపరిచేది ఉపయోగిస్తాం. వాక్ అంటే సరస్వతి దేవి. దేవి సర్వభూతేషు శక్తి రూపేణ వాక్ రూపేణ సంస్థితం. మనం మాట్లాడుతుందంటే మనం చెప్పేది అన్ని రకాలు చేయబోతే అట్లీస్ట్ యూ కెనాట్ ఒబ్లైజ్, ట్రై టు స్పీక్ ఒబ్లైజింగ్లీ అంటారు. ఇతరులకు సహాయపడమైన పదాలను ఉపయోగపెట్టాలని. మనకి ఏవైతే బెనిఫిషియల్ గా ఉంటాయో, మనకు ఏవో అనుకూలమైనటువంటి మన ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి. ఎవరైనా చూస్తుంటే వేరే దారిని పోతుంటే మనం గైడ్ ద యూత్ ఆల్సో నవ్ డేస్. దట్స్ ద డ్యూటీ ఆఫ్ ది పెద్దవాళ్ళు. మా మాటల ద్వారా మనం సంస్కరింపై చెప్పాలన్నమాట. అలా ఎందుకు పోతున్నారో ఈ దారిలో పోమని చెప్పవచ్చు. యూ షుడ్ బికమ్ సత్యవ్రత అన్నారు. దట్ ఈజ్ ఉండేది వాచిక తపస్సు. ఇంకా ఉందండి తపస్సు అంటే. కంటిన్యూ లేటర్. ఇంకా ఇద్దరు మా స్పష్టంగా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. తపస్సు అంటే అది అడగిపోవటం కాదు, గుడి. తర్వాత స్వామి చెప్తారు త్రిగుణముల ఏకత్వమే తపస్సు ఉంటుంది. దెన్ వీ కెన్ సీ లేటర్. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ కేఏ విశాలాక్షి గారు నెమ్మదిగా చదవండి అమ్మ, కంగారు లేదు. అలాగేనండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదాలకు శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన భగవాన్ సత్యసాయి బాబా వారికి, గురు దంపతులకు నా హృదయపూర్వక నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరామ్. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర 42వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి, సాయిరామ్ నామ ఫలితాన్ని తెలిపే అష్టక మంత్రం, ఆఫ్రికా వాసులను అనుగ్రహించిన ఆనంద సాయి. సాయి సూక్తి: ఏ దేశమేగినా ఈ నామమేసుమి, సత్య సాయి అంచు నిత్య పఠన. ఏ ఊరు పోయినా ఈ నామమేసుమా, సత్య సాయి అంచు నిత్య జపం. ఏ నోట విన్నను ఈ నామమేసుమా, సాయి రామయనుచు సత్య జపం. ఏ చోట చూసినా ఈ నామమేసుమా, సత్య సాయి అంచు నిత్య భజన. విశ్వమెల్లయు వ్యాప్తి అయి వెలుగునట్టి, భక్త జనులకు ప్రాపుడై బరగునట్టి, భక్తి నొసిగి రక్షించెడి శక్తిమయుడు, పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు. బాబా ఈనాడు విశ్వవ్యాపితమైన నామమే సాయిరామ్. వాయిస్ రైజ్ చేయమా? ఇదే సౌండ్ వస్తుందండి. అలాగేనండి. ఎప్పుడో ఒకసారి మాట్లాడుతాం, మేము రోజు మాట్లాడే వాళ్ళకి గట్టిగా మాట్లాడతాం. అలాగేనండి. సాయిరామ్. ఈనాడు విశ్వవ్యాప్తమైన సాయి నామమే సాయిరామ్. బానే ఉందండి? ఇంకా గట్టిగా చదవమంటారా?
ఓకేనండి, ఓకే. ఓకేనండి. బాగానే ఉందండి. అట్టి తత్వమే సాయం, అట్టి ఆకారమే సాయి రూపం, అట్టి శక్తియే సాయి శక్తి, అట్టి భావనయే సాయి మంత్రం, అట్టి చరణమే సాయి సేవా కార్యక్రమం, అట్టి ఆ చరణే సాయి సేవా కార్యక్రమాలు అయిన విశ్వవ్యాపి భక్తజనులను కాపాడవచ్చిన భవ్యమూర్తి. ఆయన అందించిన శక్తి మనకు ఇచ్చేది భక్తి. అనంత శక్తిమయుడు, నమ్మిన వారిని తప్పక దరిచేర్చే ఆర్తరక్షకుడు, దేశకాల మానములకు అతీతుడు, నమ్మి దగ్గరకు వస్తే మమ్ములను ఆదరించకుండా ఉండడం ఎట్లా సాధ్యం అవుతుంది? తప్పక ఆచరించి తీరుతాడు అని నమ్మి ఆయన అనుగ్రహం పొందండి. సాయిరాం నామ ఫలితము తెలిపే అష్టక మంత్రం. అష్టపాశ విమోచక నాం శ్రీ సత్య సాయిరాం. దరిద్రాష్ట వినాశక నాం శ్రీ సత్య సాయిరాం. అష్ట కష్ట నిర్మూలన మంత్రం శ్రీ సత్య సాయిరాం. హరిషడ్వర్గ నాశక మంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వ రోగ నివారక తంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వ మోహ విమోహక తంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వ బాధ నివారణ మార్గం శ్రీ సత్య సాయిరాం. సర్వ శోక వినాశక మార్గం శ్రీ సత్య సాయిరాం. సర్వ సృష్టి వశీకర రూపం శ్రీ సత్య సాయిరాం. అనంత సృష్టి పునీత రూపం సాయిరాం. సర్వ గ్రంథావలోకన సూత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వ గ్రంథి విభేదక సూత్రం శ్రీ సత్య సాయిరాం. అనంత సృష్టికాధార యంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వ దోష నివారక యంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వ జీవన సమ్మోహక గానం శ్రీ సత్య సాయిరాం. సర్వరాగ సమ్మేళన గానం శ్రీ సత్య సాయిరాం. సర్వ మంత్ర సారం సర్వ జీవ ధ్యేయం శ్రీ సత్య సాయిరాం. సర్వతంత్ర రూపం సర్వదేవ రూపం శ్రీ సత్య సాయిరాం. సంసార సాగర సముద్ధరణైక మంత్రం శ్రీ సత్య సాయిరాం. బ్రహ్మాది దేవ ముని పూజిత సిద్ధ మంత్రం శ్రీ సత్య సాయిరాం. దారిద్ర్య దుఃఖాది భవరోగ వినాశ మంత్రం శ్రీ సత్య సాయిరాం. వందే మహాభయహరం సాయిరామ మంత్రం శ్రీ సత్య సాయిరాం. ఈ నామ మహత్యం అనంతం, అద్వితీయం, అనిర్వచనీయం, అనుభవైక వేద్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని సూక్తిగా అనగా మనస్ఫూర్తిగా శ్రీరామ రామ రామ అని ఒక్కసారి తలిస్తే అది 1000 సార్లు భగవన్నామం చేసిన ఫలితాన్ని అందిస్తుందని పెద్దల ఉవాచ. అది యుగవతారి అయిన త్రిమూర్తులలో విష్ణుంచ స్వరూపుడైనట్టి రామనామ స్మరణ ఫలితం. అయితే నేటి సర్వదేవతాతీత స్వరూప, త్రిమూర్త్యాత్మక స్వరూప, త్రిశక్త్యావతార సాయిరాముని నామ మహిమ ఎంతని చెప్పాలి అని ఆలోచిస్తే సహస్ర నామ తత్తుల్యం సాయిరాం రామ్ అనగా ప్రేమతో నిండిన హృదయంతో మనస్ఫూర్తిగా ఆర్తితో సాయిరాం రామ్ అని తలుచుకున్నంత మాత్రముననే 1000 × 1000 = 1,00,000
10 లక్షలు నామ పారాయణ ఫలితం లభిస్తుంది. అది ఆ నామ ప్రభావం, అనగా నామధారి ప్రభావం. సాయిరామ్. ఆ దివ్య పురుషుని జననం సత్యలోకానికి శంకారావం. ఆ పురుషసింహ గర్జనం హర్షడ్వర్గములలోనైనా అల్పజీవుల అల్పభావాలకు జీవన సంధ్యా సమయం. అల్పజీవులైన వానరులు సహాయంతో ధర్మ సంస్థాపన చేసిన రాముని వలె అల్పజీవులను కూడా తన బృహత్తర ప్రణాళికలలో భాగస్వాములుగా చేసి ఆనందాన్ని అందించవచ్చిన ఆనంద పురుషులే శ్రీ సాయిరాములు. ఆద్యంతాలు తెలియని మనకు ఆనందించడమే న్యాయం. పురుషసింహుని లీలా విశేషాలను ఆనందిద్దాం మనం. ఆఫ్రికా వాసులను అనుగ్రహించిన ఆనంద సాయి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు స్వామిని ఆహ్వానిస్తూ ఉంటారు. కొందరు తమ ఇళ్లకు ఆహ్వానిస్తే, కొందరు తమ సమితిలకు, కొందరు తమ రాష్ట్రాలకు ఆహ్వానిస్తే, కొందరు తమ దేశాలకు. ఇలా అశేష భక్తులు స్వామి రాకకై ఒప్పుకోలుకై తపిస్తూ ఉంటారు. స్వామి ఎప్పుడు ఏమి చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. 17/5/1968లో స్వామి ప్రపంచ సభికులను ఉద్దేశించి చేసిన ప్రకటనలో, అంటే సందేశంలో, విశ్వమెల్లను అచిరకాలములోనే శ్రీ సత్యసాయి దివ్యావతారం దర్శించి బ్రహ్మానంద సాగరాన ఓలల మేడం గారు మ్యూట్ లోకి వెళ్ళారు. సాయిరామ్. అన్మ్యూట్ చేసుకోండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. కొందరు తమ రాష్ట్రాలకు ఆహ్వానిస్తే, కొందరు తమ దేశాలకు. ఇలా అంటే అశేష భక్తులు స్వామి రాకకై ఒప్పుకోలుకై తపిస్తూ ఉంటారు. స్వామి ఎప్పుడు ఏమి చేస్తారో ఎవరు ఊహించలేరు. 17/5/1968లో స్వామి ప్రపంచ సభికులను ఉద్దేశించి చేసిన ప్రకటనలో, అంటే సందేశంలో, విశ్వమెల్లను అచిరకాలంలోనే శ్రీ సత్యసాయి దివ్యావతారం సందర్శించి బ్రహ్మానంద సాగరాన ఓలలాడగలదని చెప్పారు. అంటే తన భవిష్యత్ యొక్క ప్రణాళికని ఇంకా ఎంతో విస్తృతం అవుతుంది ఈ అవతారం అని ఆనాడే, అంటే 1968లోనే ఈనాటి వైభవాన్ని ఊహించి చెప్పారు స్వామి. తదుపరి తమ సంకల్పానుసారం 30/6/1968న బయలుదేరి స్వామి ఆఫ్రికా దేశాన్ని సందర్శించి అక్కడి భక్తులకు ప్రత్యక్ష దర్శనానుభూతిని ప్రసాదించారు. 68లో ఆఫ్రికాకి వెళ్ళారు. అక్కడ తమ దివ్య దర్శనాన్ని అందరికీ కూడా అందించడం జరిగింది. ఎన్నో దేశాల వారు స్వామి రాకకై ఎదురు చూస్తుంటే, స్వామి ఎందువల్ల ఆఫ్రికా సందర్శనాన్ని మొదట ఎన్నుకున్నారో వారికి ఎరుక. విదేశయానాలను పడింది అక్కడ. విదేశయానాలు స్వామికి సర్వసామాన్యమే అయినా విదేశయానం ఇది మొదటిది కావటం విశేషం. కాబట్టి స్వామి ఇతర దేశాలకు వెళ్ళటంలో మొట్టమొదట ఆఫ్రికాని ఎన్నుకోవటంలో ఎంతో వైశిష్ట్యం కనబడుతోంది ఇక్కడ.
కొంపెల్ల విశాలాక్షి గారు రాగానే చెప్పండి కదా సార్ పార్థసారథి గారు. అలాగే సార్. ఆఫ్రికా దేశంలోని కంపాలా నగర వాసులను తమ రాకతో వారు అనుగ్రహించారు. మొట్టమొదటి ఆఫ్రికా దేశంలో కంపాలా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు స్వామి. అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా దివ్యానుగ్రహ సంపన్నులు చేశారు. ఆ సమయంలో జనరల్ ఈది ఆమీన్ సర్వ సైన్యాధ్యక్షుడిగా పాలన సాగిస్తున్నాడు. ఏ ఏ మతావలంబకులను ఆయా విధానాలుగా స్వామి అనుగ్రహించిన తీరు వర్ణనాతీతం. చూడండి, అక్కడ జనరల్ ఈది ఆమీన్ అనే ఆయన సర్వాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, అంటే ఆర్మీ చీఫ్ అన్నమాట. అలాంటి వారు కూడా అక్కడ పరిపాలిస్తున్నారు ఆ దేశంలో. మరి ఏ ఏ అవలంబించేటువంటి వాళ్ళకి ఆయా విధానాల్లో స్వామి అనుగ్రహించినటువంటి తీరు వర్ణనాతీతం. అంటే రకరకాల మతాలు ఉన్నటువంటి సంగతి మనం ఇటీవల మనం రకరకాల పుస్తకాల్లో మనం చదువుకున్నాం. ఓకే, సాయిరామ్ అండి. ఇక్కడి నుంచి 257లో భక్తునికి సత్యమే తండ్రి అని, ప్రేమయే తల్లి అని, అక్కడి నుంచి రండి అక్కయ్య గారు. అలాగండి. సాయిరామ్. భక్తునికి సత్యమే తండ్రి అని, ప్రేమయే తల్లి అని, అనాసక్తియే పతి అని, జ్ఞానమే పుత్రుడని, అభయమే పుత్రిక అని, సత్పురుషులే బంధువులు అని, మహర్షులే మిత్రులు అని సాయి కుటుంబం అంటే ఏమిటో సెలవిచ్చారు. ఇది సరియైన భక్తుని విధానం. ఇదియే వసుధైక కుటుంబానికి, అంటే భూవాసులందరికీ ఒకే కుటుంబం, వసుధైక కుటుంబము అంటే వసుధైక కుటుంబానికి నాంది. అంతేకాని ఆచరణ రహితంగా, ఆదర్శరహితంగా కేవలం భక్తులు అనుకోవడం సరికాదు అన్నారు. నేను అనాది, నా భక్త సంఘం అనాది అని తన విశ్వవ్యాపిత స్వరూపత్వం, కాలాతీతత్వం, రూపాతీత వ్యాపితత్వాన్ని గురించి తెలియజేశారు స్వామి. ఆఫ్రికా అడవులను దర్శించి ఆ వన్యమృగాల నుండి మానవులు నేర్చుకోవలసిన పాఠాల గురించి చెప్పారు. అన్యోన్యతతో అంతటి క్రూర మృగాలు బ్రతుకుతుండగా అంతఃకలములతో మానవుడు మసలటం అత్యంత శోచనీయం అన్నారు. అక్కడి అశేష భక్తులను తమ దివ్య లీలలతో ఆనంద సాగరంలో ముంచి వాళ్ళందరినీ అనుగ్రహించి స్వామి తిరిగి భారతదేశానికి వేంచేసిన ఘటనలు ఈనాటికి అక్కడ భక్తులు మనోఫలకం మీద శాశ్వతంగా ముద్రలుగా ఉన్నాయి. ఈది అమీన్ లాంటి మిలిటరీ దేశాధ్యక్షుడు కూడా స్వామి పవిత్రతకు, ఆచరణవాదానికి, ప్రేమ తత్వానికి దాసోహం అనడం ప్రపంచ నేతలందరికీ ఆశ్చర్యకరమైన సంఘటన అయింది. శ్లోకం. విశ్వవ్యాపిత భక్తంచ సర్వవ్యాపిత శక్తిదం సతతో ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 43వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి, ఆహారం దాని జాగ్రత్తలు, ధన్వంతరి సాయి, గంగనిచ్చిన జంగమ సాయి. సాయి సూక్తి. నది దాటు వరకు నావ అవసరంబు, దివ్య పదము చేర దేహమట్లు. అవసరంబునగాన ఆరోగ్యముందుండి మలినమైన తిండి మానరయ్యా. బాబా. పొంగి పొరలుతున్న నది దాటి ఆవల తీరం చేరాలంటే మంచి పటిష్టమైన నావ కావాలి. అలాగే పరమాత్మానుభూతి కావాలన్న ఆత్మకు ఒక ఉపాధి కావాలి, అదే శరీరం. కానా ఆ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. లేని పక్షంలో దాన్ని గురించిన చింతన వలన ఆధ్యాత్మిక సాధనకు అవరోధం ఏర్పడుతుంది. ఆరోగ్యంగా ఉంచాలి అనగా విపరీతమైన సున్నితంగానో లేక అతి జాగ్రత్తలతో గాని దేహాన్ని చెడగొట్టుకోవడం కాదు. షిరిడి సాయి చెప్పినట్లు
దాని అవసరాలు దానికి అందించాలి. ఎక్కువ కారాదు తక్కువ కారాదు శుద్ధ సాత్విక ఆహారం ఇస్తూ దాన్ని కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఆహారం దాని జాగ్రత్తలు. ఎటువంటి ఆహారమో అటువంటి ఆలోచన మనసు, ఎటువంటి ఆలోచన అటువంటి ఆచరణ పనులు, ఎటువంటి ఆచరణ అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లో అటువంటి సంస్కారాలు, పై జన్మకు బీజాలు, ఎటువంటి సంస్కారాలు అటువంటి జన్మ అంటారు స్వామి. కాబట్టి సాత్వికాహారం వల్ల మానవత్వ వికసనకు అనుకూలమైన జన్మ లభ్యమవుతుంది. నేటి ఆహారపు అలవాట్లలో ఎట్టి జన్మ లభ్యమవుతుంది. నేటి ఆహారపు అలవాట్లలో ఎట్టి విపరీతాలు చోటు చేసుకున్నాయో దాని ఫలితాలేమో ఒక్కసారి సమస్త మానవాళి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అన్యమనస్కరంగా తింటూ టీవీ వగైరాలు చూస్తూ మనసులో అవాంఛనీయమైన ఆలోచనలతో ఆహారాన్ని స్వీకరించడం, తిట్లతో మనసు నొప్పించే విధమైన ఆచరణలో యథాలాపంగా ఆహారం తీసుకోవడం లాంటి అలవాట్లకు స్వస్తి చెప్పాల్సి ఉంది. కారణం ఆహారం అత్యంత విలువైనది, ఆలోచనలకు కారకమైనది. ఆహారాన్ని తీసుకోబోయే ముందు ఇష్ట దైవాన్ని స్మరించి ఆయనకు అర్పణ చేసి తీసుకోవాలి. దానివల్ల దోషం శుద్ధి అవుతుంది. ధన్వంతరి సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆధ్యాత్మిక పురోగతిలో ఆరోగ్య ప్రాధాన్యం గురించి చెప్పారు. శరీర ఆరోగ్యానికి అవసరానికి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తిగా భక్తులకు స్ఫూర్తి కొరకై స్వామి ఆధ్వర్యంలో ఉచిత వైద్యాలయాలు నడపబడుతున్నవి. వైద్య సేవలు ఉచితంగా అందించడమే కాక అత్యంత ఆధునిక పరికరాలు గల వైద్యాలయాలతో వైద్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. వీటి ఏర్పాట్లలో క్షణం క్షణం స్వామి యొక్క భగవతత్వం చూడవచ్చు. ఎవరి చేత ఏ పని చేయించి మానవాళికి మేలు చేయాలో స్వామికే తెలుసు. అందువల్లనే అరాకొర విద్యావంతులైన మనకు స్వామి చర్యలు అంతుపట్టవు. 1990లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తలపెట్టినప్పుడు ఇది 1 సంవత్సరంలో పూర్తి అవుతుందని ఆశీర్వదించారు. స్వామి మాట ప్రకారమే 1991 సంవత్సరం నవంబరు నెలలో పూర్తి అయ్యి మొదట కార్డియాలజీ విభాగం ప్రారంభింపబడింది. మొదటి గుండె ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. అలా ప్రతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విభాగం ప్రారంభించబడి ఇప్పటికి యూరో నెఫ్రాలజీ మూత్రపిండముల మార్పిడి విభాగం, ఆఫ్థాలజీ నేత్ర విభాగము మొదలైనవి ఏర్పడి ఉచిత వైద్యంతో ప్రజాసేవ జరుగుతోంది. ప్రతి వార్డులోనూ మైక్రో స్పీకర్ల ద్వారా ఆహ్లాదకరమైన సంగీతం, భజనలు వినిపిస్తూ ఉంటాయి. దానితో రోగులకు కావలసిన శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత లభ్యమవుతుంది. చక్కటి వాతావరణం, విశాలమైన ఏర్పాట్లు, ప్రేమతో కూడిన ధైర్యవచనాలు, నిశ్శబ్దం వల్ల సహజ మానసిక శాంతి లభ్యం కావటం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ చేరిన రోగి 10 రోజులలోనే ఆరోగ్యం పొందడానికి హాస్పిటల్ సిబ్బంది యావత్తు నిర్విరామ కృషి చేస్తారు. ప్రతి 15 రోజులకు ఒక బ్యాచ్ వంతున సేవాదళ సభ్యులు ఇక్కడ తమ వంతుగా ఉచిత సేవలు అందిస్తూ ఉంటారు.
ఈ వైద్యాలయంలో అత్యంత ఉన్నతమైన సుందరమైన వినాయక విగ్రహం, ధన్వంతరి వైద్య నారాయణ స్వామి విగ్రహాన్ని ప్రత్యక్ష వైద్య నారాయణమూర్తి అయిన మన స్వామి ఏర్పాటు చేశారు. ఒక సందర్భంలో స్వామితో సకల సౌకర్యములు ఉన్న పట్టణములందు కూడా సాధ్యం కాని ఇంత గొప్ప హాస్పిటల్ను ఈ కుగ్రామమందే అంటే పుట్టపర్తి అందే స్థాపించుటకు కారణమేమని కొంతమంది సందేహం వెలిబుచ్చారు. శ్రీమంతులైన వారు ఎక్కడికైనా వెళ్ళి ఖర్చు పెట్టుకొని రోగము నివారణ గావించుకునే అవకాశం ఉంటుంది. కానీ పేదవారు వైద్య సౌకర్యముల నిమిత్తము దూర ప్రాంతాలకు పోలేరు. పల్లెవారు కానీ పట్టణవాసులు కానీ ఎవరికైనా రోగ నివారణ కావించుటయే మా సంకల్పం. ఈనాడు ఆసుపత్రులన్నీ వ్యాపార సంస్థలుగా రూపొంది ఉన్నవి. కానీ సాయి యందు కాలి గోటు నుండి తల వెంట్రుక వరకు అంతా నిస్వార్థమే. కొంతమందికి ఇంకొక అనుమానం, ఇక్కడ ఆసుపత్రి ఎందుకు? సాక్షాత్ స్వామియే ఉన్నారు కదా, తమ ప్రభావము చేత జబ్బులు కుదర్చవచ్చు కదా అని వారి ఉద్దేశం. దానికి స్వామి చక్కగా అనుమాన నివృత్తి చేశారు. భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఓర్పు కలిగి స్వామి తగ్గించే వరకు వేచి ఉండవచ్చు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు కదా. కానా స్వామిపై భక్తి విశ్వాసాలు లేకున్నను రోగమును వీరు తగ్గించుకొనందులకై ఈ ఏర్పాటు జరిగిందని స్వామి తెలియజేశారు. మా హాస్పిటల్లో ఎట్టి ఫీజులు లేకుండా ఇంతమందికి చికిత్స చేయడానికి, ఆపరేషన్లు చేయడానికి ఎలా సాధ్యమవుతుందని అనేక మంది సందేహిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రతి పవిత్రమైన హృదయంతో పనిచేస్తే సహాయం ఎంతైనా దాని అంతట అదే వస్తుంది అని సందేశమిచ్చారు స్వామి. గంగనిచ్చిన జంగమ సాయి రసోవై సహా అని శాస్త్రం. భగవంతుడు రసస్వరూపుడు. గంగాధారి అయిన స్వామి తమ అవతార ప్రకటనకు ఎన్నుకున్న క్రీడాస్థలి కరువు కాటకాలకు ఆలవాలమైన నీటి బొట్టు దొరకని రాళ్ల సీమ. స్వామి అవతరణ దాన్ని రత్నాల సీమగా మార్చివేసింది. మానవులకు స్వయంగా సత్కర్మ ద్వారా కర్తవ్య బోధ చేయదలిచిన సాయి ఒక మంచినీటి పథకాన్ని చేపట్టారు. ఎన్నో ఏండ్లుగా మంచినీటి కొరతతో సతమతమవుతున్న రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చడం దీని ధ్యేయం. కోట్ల కొలది రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పేరు సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్. అవిశ్రాంతంగా ఎన్నో వేల మంది పనిచేశారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాధినేతల నుండి సాధారణ పల్లె ప్రజల వరకు ఉత్సాహంగా తమ వంతు కర్తవ్యాలను నిర్వహించారు. కొన్ని వేల కిలోమీటర్లు పొడవు గల పైపు లైన్ వేయబడ్డాయి. చెరువులు బ్యాలెన్స్ రిజర్వాయర్ కట్టబడినవి. ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేయబట్టినవి. కాలువలు త్రవ్వడంలో, పైపులు వేయడంలో, కొండల గుండా పంట పొలాల గుండా జనమంతా ఏకోన్ముఖులుగా చేసిన ఆ పని ఒక మరపురాని మధుర ఘట్టం. అత్యంత అల్ప విషయాలకి కూడా పేచీలు, కొట్లాటలు, దొమ్మిలు జరుపుకోవటం అలవాటైన అత్యంత నిరక్షర కుక్షులైన పల్లె ప్రజలు కూడా ఆ నిస్వార్థమైన సాయి సంకల్పానికి కరిగిపోయి తమ అంతఃకలహాలను మరచిపోయి ఈ ప్రాజెక్టును 7 నెలల కాలంలోనే యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయడానికి సహకరించడమే అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన.
ఎవరెవరు ఏ ఏ సేవలు చేశారో తెలిసే లోపుగానే అది పూర్తి చేయబడడం జరిగింది. దేశ ప్రధాని సమక్షంలో అది జాతికి అంకితం చేయబడింది. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వామికి పుట్టినరోజు సందర్భంగా భక్తులు సమర్పిస్తే వాటిని మొత్తాన్ని అక్కడికక్కడే అప్పటికప్పుడే వేలం వేసి వచ్చిన మొత్తాన్ని ఆ వాటర్ ప్రాజెక్టుకు అందించారు స్వామి. హంగులన్నీ అధికార యంత్రాంగానికి ఆ పని చేయడానికి 7 రెట్లు ఎక్కువ కాలం ధనం ఇచ్చినా ఆ సమస్య తీరేది కాదు అని సాధారణ ప్రజలంతా వేనోళ్లు కొనియాడారు. సేవ చేసే విధానం, నాయకులకు ఉండవలసిన చిత్తశుద్ధి స్వామి మనకు ఈ ఆదర్శం ద్వారా తెలియజేస్తున్నారు. ఎవరో రావాలి, మన సమస్యలు పరిష్కరించాలి అనే భావన వీడి స్వయం సన్నద్ధం కమ్మని స్వామి బోధ. నిత్యానందప్రదం సాయిరాం సర్వదా త్యాగ రూపిణం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 44వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి. విభూతియే విభూతి సర్వ సందేహ నివారక సాయి సూక్తి. పుస్తకముల్ పఠించి తిని పూర్తిగా జూచితిని సర్వశాస్త్రముల్ నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల నీ హస్తయుగంబున మోడ్చి పరమాత్మని భక్తితో గొల్వనేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును భ్రాంతి నిరర్ధకముల్ గదా ధాత్రి మానవా. బాబా: ఎన్నో పుస్తకాలు చదివి పండితులయ్యానని, సర్వశాస్త్ర పారంగతుండని, ఎన్నెన్నో విద్యలు నేర్చితినని అహంకారపూరితమైన గర్వముతో కన్నులు మూసుకుపోయేలా ప్రవర్తన మానవత్వం కాదు. ఓ మానవా, నీ హస్తయుగంబులు మోడ్చి పరమాత్మని మ్రోల భక్తితో శిరస్సు వంచనేని నీకున్న శాస్త్ర జ్ఞానములన్నీ నీకున్న శాస్త్రజ్ఞానములన్నీ నిరర్ధకములు. నీ హరిషడ్వర్గాలను జ్ఞాన ఖడ్గముతో నరికి భగవానుని దివ్య చరణ సన్నిధికి త్యాగం చేయవేని, నీకు ప్రాభవాన్ని తెచ్చిపెట్టలేని, నీలో జ్ఞానజ్యోతి వెలిగించలేని నీ పాండితి ప్రకర్షలన్నీ నిరర్ధకం. చదివి చావంగనేటికి చావులేని చదువరాదే అంటారు స్వామి. అంటారు యోగి వేమన. మానవులంతా అమృతపుత్రులు. మృతత్వం అంటే చావు నుంచి దూరం కాగలడం వారి జన్మ హక్కు. ఆ హక్కు అందించేదే నిజమైన విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి దృక్కరణే. కాబట్టి భజ గోవిందం అంటారు ఆదిశంకరులు. ఎంత ధనవంతుడైనా, ఎంత విద్యావంతుడైనా, శక్తివంతుడైనా, అందగాడైనా ఆఖరి క్షణం చావు నుండి రక్షించబడడానికి కావలసింది భగవంతునిపై భక్తి మాత్రమే. విభూతియే విభూతి. భగవాన్ బాబా చరిత్ర వారి విభూతులు అనంతములైనవి. విభూతి అంటే ఏమిటి, విభూతిని ఎందుకు సృష్టిస్తారు అని అడిగిన వారికి బాబా ఇలా చెప్పారు. శివుడు కాముని అగ్నిలో తన 3వ కంటితో అనగా జ్ఞాన దృష్టితో కాల్చినప్పుడు అది బూడిదగా మారింది. ఆ విభూతి శరీరమునంతా అలుముకొని కోరికలను అధిగమించి దైవత్వంతో ప్రకాశించాడు పరమశివుడు. పదార్థం అంటే అది కాలినప్పుడు భస్మంగా మార్పు చెందే లక్షణం కలదని అర్థం. భస్మాన్ని కాల్చినా ఇంక ఏ రకమైన మార్పు
గురి కాదని దాని అర్థం. విభూతిని మరి ఒక రూపానికి మార్చలేము అనగా అది చిట్ట చివరి రూపం. అలాగే జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానం దహించబడినప్పుడు వెలువడే దానినే దివ్యత్వం అంటారు. అదే విభూతి, అదే ఆత్మ పరమాత్మగా మార్పు చెందుట, అదే కామ వినాశం. కామ నాశకత్వంలో మిగిలేదే నిస్వార్థ ప్రేమ, అదే భగవతత్వం. దానినే విభూతి అంటారు. విభూతి ఈ విభూతికి ఒక బాహ్య చిహ్నం. మార్పురహితమైన స్థితినే తురీయ స్థితి అంటారు. కాన దానికి ప్రతీక విభూది, బూడిద. జ్ఞాన ప్రజ్వలానికి, ప్రేమ ప్రజ్వలానికి కామ జ్వలనం ఆధారం. జీవిత చక్రంలో ఉన్న జీవులకు చావు పుట్టుకలు సహజం. ఎంతటి వారైనా చివరకు బూడిదగా మారక తప్పదు. అదే చివరి సన్నివేశం. మార్పులేని దశకు చేరుకున్నప్పుడే మానవుడు దైవంలో భాగంగా చేరిపోతాడు. అందుకనే ఆధ్యాత్మిక పథంలో అన్ని బంధాలు, కోరికలు, దుర్బుద్ధులు, ఆందోళనలు, ఆసక్తులు జ్ఞానాగ్నిలో దహించి నిత్య సత్యమైన భగవానుని విభూతిని పొందగలగాలి. ఇది బోధించడానికే నేను విభూతిని సృష్టించి భక్తి ప్రేమలతో నా వద్దకు వచ్చే భక్తులకు ఇస్తాను. దానిలోని అంతరార్థం వారు నిత్య సత్యమైన పదంలోకి అడుగిడాలనే. అంతేకాని నేనిచ్చే విభూతి వారికి తాయెత్తులా కూడా పనిచేస్తుంది. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, భక్తులకు దివ్య రక్షణను కలిగిస్తుంది, భవ్యమైన వారి మనసులకు శాంతి సౌభాగ్యాలను అందిస్తుంది అంటారు స్వామి. జయరామక్కయ్య గారు. సాయిరామ్. సర్వదేవతాతీశ్వరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మరొక అవకాశం ఇచ్చిన మన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. సాయిరామ్. ఇందాక కరెంటు పోవడంతో ఆగిపోయిందండి, మళ్ళీ ఆన్ చేసేప్పటికి ఖాళీ వచ్చి. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. సత్యం శివ శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర అనే గ్రంథరాజమును మరి ఒకసారి చదివే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ, షిరిడీ బాబా ద్వారకామాయిలో 3 ధునిని వెలిగించి దానిలోని బూడిదను అంటే విభూదిని భక్తులకు ఇచ్చేవారు. ఎందరో సంపూర్ణ నమ్మకంతో ఈ విభూతిని దివ్య ఔషధంగా తీసుకుని తమ వ్యాధులు, బాధలు రూపుమాపుకున్నారు. అలాగే ఈ అవతారంలో శ్రీ సత్యసాయి బాబా వారు తమ సంకల్పంతోనే సృష్టి చేసిన విభూతిని భక్తులకు ప్రసాదిస్తారు. అలా సృష్టించబడిన విభూతి వారి సంకల్పానుసారం ప్రాణాపాయంలో ఉన్న రోగికి ప్రాణంతో సహా ఇవ్వగల దివ్య ఔషధమై పనిచేస్తుంది. అలానే మనం ఈ అహం సత్యబోధకలో సాయి జీవధార అనే స్వామి అనుగ్రహంతో మామయ్య గారు ఎంతమందికో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అది మనందరము చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఆ పని చేయటం అనేది తీసుకున్న వారి శ్రద్ధ, భక్తి, నమ్మిక స్వామి సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నెన్నో క్యాన్సర్ లాంటి మొండి వ్యాధులు కూడా కేవలం విభూతి స్వీకరణ వల్ల నయం కావటం ఇంతకు ముందు అధ్యాయాలలో చూచాం. భక్తుల ఇళ్లలోని దేవుళ్ళ ఫోటోల పైన ఎక్కడంటే అక్కడ పుట్టలుగా విభూతి వచ్చిన సంఘటనలకు కారణం స్వామి సంకల్పమే కాని
ఇతరం కాదు. ఆ విభూది కూడా స్వామి చేతి నుండి సృష్టించబడిన విభూతియే కాని అన్యం కాదు. కాబట్టి అత్యంత మహత్తు కలిగి బాధార్తుల బాధలను బాపిన సంఘటనలు అనితర సాధ్యంగా సందేహ నివృత్తి చేసిన సంఘటనలు కొల్లలు. అందులో కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సందేహ నివారక సాయి. స్వామి యొక్క అనుగ్రహం ప్రత్యక్షమైనదైనా అంటే సశరీరైన స్వామి ద్వారానైనా, పరోక్షమైనదైనా అంటే వారి లీలా విభూతులకు సంబంధించి వ్యక్తం అయినదైనా వాటిలో తేడాలు లేవు అని నిరూపించే సంఘటన ఇది. మానవుని మనసు చాలా చిత్రమైనది. ఎంత తెలిసినా ఏదో విధంగా తిరిగి సందేహం వస్తూనే ఉంటుంది. అంటే స్వామి ఎప్పుడు మీరు డౌటింగ్ థామస్ అని అంటూ ఉంటారు. అలానే ప్రతి విషయానికి సందేహం మనకు వస్తూనే ఉంటుంది. ఇది కొత్తగూడెం పట్టణంలో జరిగిన అనేక సంఘటనల్లో ఒకటి. ఇప్పుడు నువ్వు చెప్పబోయేది డిఎస్ శాస్త్రి గారి నోట్తో 2 సార్లు చెప్పించాను. ఎస్ మామయ్య గారు, నాకు గుర్తుంది. నేను చదివినప్పుడే టిక్ పెట్టుకున్నాను శాస్త్రి గారి పేరు అక్కడ. శ్రీ రామదాసు మరియు సౌభాగ్యవతి వసంత అనే దంపతుల గృహంలో జరిగిన సంఘటన. వారింట్లో అనేకమైన సాయి లీలలు నిత్య కృత్యంగా జరుగుతూ ఉంటాయి. ఆ ఊరిలోని సత్యసాయి సేవా సమితి అనేక మంది సభ్యులతో సత్కార్యక్రమములు చేపట్టుతూ ఉంటుంది. స్వామివారి పాదుకోత్సవాలు పుటపర్తిలో జరుగుతున్న రోజులవి. స్వామి దగ్గరకు అంటే పుటపర్తి చాలా సమితులు సువర్ణ, రజత, దారు అంటే చెక్క నిర్మిత పాదుకలు తెచ్చి స్వామి వాటిని ఆశీర్వదించి అనుగ్రహించినాక వారు సమితులకు తీసుకుని పోయి వాటిని స్వామివారి ప్రతినిధిగా భక్తులను ఆహ్వానించుకొని ఆ రోజుల్లో ఆధ్యాత్మిక ఉద్దీపన కార్యక్రమాలతో కాలాన్ని గడుపుకునే వీలు కలిగించేవారు. కొత్తగూడెం సమితిలో కూడా పాదుకలు చేయించారు. వాటిని స్వామి లీలలు జరిగే రామదాసు గారి ఇంటికి పట్టుకుని పోయి స్వామి పాదపీఠం మీద ఉంచగా నిత్యం వారికి లక్ష్మీ సౌభాగ్యవతి వసంత గారికి ఉదయము 9:30 గంటల నుండి 10 గంటల మధ్యలో దర్శనమిచ్చే స్వామి వాటిని ఆశీర్వదించినట్లుగా ఆమె తెలిపారు. తరువాత సాయి సమితి మందిరంలో దీని విషయమే చర్చ వచ్చింది. పుట్టపర్తిలో స్వామి సమక్షానికి పాదుకలు తీసుకొని పోవాలని ఎక్కువ మంది సభ్యులు నిర్ణయించారు. ఆవిడ చెప్పినా కూడా అక్కడ ఉన్న సభ్యులు స్వామి దగ్గరికి తీసుకెళ్ళాలి అని భావించారు. శాస్త్రి గారు ఇంకా కొద్ది మంది స్వామి అనుగ్రహం 2 రకాలుగా ఉండదు కాబట్టి ఎక్కడ అనుగ్రహించినా అది స్వామి అనుగ్రహమే కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ స్వామి వద్దకు తీసుకొని పోవన అవసరం లేదు అన్నారు శాస్త్రి గారు. డిఎస్ శాస్త్రి గారు చెప్పారు, స్వామి ఒకసారి ఒక రకంగా రెండోసారి ఇంకో రకంగా ఉండదు, ఒక రకంగానే ఉంటుంది, తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పారు. చివరకు స్వామి సమక్షానికి విఠలరావు గారి ఆధ్వర్యాన తీసుకుపోవటం జరిగింది. స్వామి ఆ పాదుకలు ధరించలేదు. అవి తిరిగి కొత్తగూడెం తేబడ్డాయి. వాటిని స్వామి అనుగ్రహించినట్లుగా స్వీకరించాలా వద్దా అన్న మీమాంస వచ్చింది. పాదుకల గురించి ఆనాటికి 2వ రోజు నుండి పాదుకోత్సవం మొదలు కావాలి. ఇవి అనుగ్రహించబడిన పాదుకలా లేక సాధారణ పాదుకలా అన్న అనుమానం నివృత్తి కాలేదు. చర్చలలో యథావిధిగా 2 అభిప్రాయాలు వెలువరచబడ్డాయి. చివరికి స్వామిని రామదాసు గారి ఇంటి వద్ద అనుమాన నివృత్తి అందరికీ అయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిద్దాం అనే నిర్ణయం తీసుకొని ఆ ప్రకారం ఉదయం 9 గంటలకు పాదుకలను సీలు చేయబడ్డ ప్లాస్టిక్ పెట్టెలో పెట్టి పెట్టెతో సహా స్వామి సమక్షంలో ఉంచి నమస్కరించి వెళ్ళిపోవటం జరిగింది. స్వామి 9:30 గంటలకు వచ్చినప్పుడు అనుమానం ఎందుకు అన్నారట. సీలు చేయబడ్డ
ప్లాస్టిక్ పెట్టె సీలు యథావిధిగానే ఉన్నది. స్వామికై ఉంచిన ఆ 2 పాదుకలు సంపూర్ణంగా 1 ఇంచు ఎత్తు విభూతితో నిండిపోయి ఉన్నాయి. ఒక చిన్న విభూతి బిందువు కూడా అంచులు దాటి అటు ఇటు పడలేదు. పేపర్ మీద మార్కింగ్ సిరాతో వేలు ముద్ర వేసినట్లుగా స్వామివారి 2 పాదముద్రలు ఆ విభూతిలో అత్యంత సుందరంగా స్పష్టమైన పాదరేఖలతో ఏర్పడ్డాయి. ఆ విషయం తెలియగానే పోయి దర్శనం చేసుకున్న వారు శంకు చక్ర చిహ్నాలు గల స్వామివారి పాదముద్రలు స్పష్టంగా చూడగలిగారు. తదుపరి 40 రోజుల పాటు అత్యంత ఆనందోత్సాహాలతో పాదుకా ఉత్సవాలు నిర్వహింపబడి ఆనందం పంచుకోవటం జరిగింది. స్వామి అనుగ్రహానికి ప్రత్యక్ష పరోక్షములనే తేడాలు లేవు. ప్రత్యక్ష లీలలో చూచే ఇతరుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పరోక్షానుగ్రహంలో అది ఉండకపోవచ్చు. అనుభవం ప్రధానం తప్ప ఆడంబరం కాదు కదా. చాలా చక్కగా తెలియచేశారు స్వామి విషయము. స్వామి ప్రత్యక్షంగా ఒక రకంగా, పరోక్షంగా ఇంకో రకంగా ఉంటుంది. అది మన అనుభవం ద్వారానే మనము తెలుసుకోవాలి, ఆడంబరాలకు పోకూడదు అని చెప్పి తెలియజేశారు. ఒక భక్తురాలికి ఆపరేషన్ అవసరమనగా స్వామి అనుజ్ఞకై ఫోను చేసి వేడుకోగా స్వామి ఫోన్లో ఆమెకు విభూతి ప్రసాదం తీసుకో అన్నారు. స్వామి ఎలా తీసుకోవాలి అని ఆమె సందేహం వ్యక్తం చేస్తే స్వామి ఆమెకు ఇచ్చిన సలహా ఫోను దగ్గరకు ఒక కాగితం తీసుకుని రమ్మని. ఆవిడ అదే విధంగా ఒక చిన్న పేపర్ తీసుకుని వచ్చి మౌత్ పీస్ వద్ద నుంచగా అందులో నుండి విభూతి జలజలా కురిసి ఆమెను తన్మయానందపరిచింది. అత్యంత దృఢమైన నమ్మకంతోనూ ధైర్యంతోనూ ఉన్న ఆమెకు జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. చిన్న పిప్పరమెంట్ లో కలకంట నుండి కదలాడే ప్రాణి వరకు సృష్టించగలిగిన దైవం అయిన వారి అవతారం ప్రపంచ శాంతి కోసం, వేదోద్ధరణ కోసం, ధర్మ సంస్థాపన కోసం వెలిసింది. నీవు నన్ను మరచినా నేను నిన్ను మరువను అంటూ ప్రతి భక్తునికి భరోసా ఇచ్చిన ప్రేమావతారి. శ్రీమద్ భగవద్గీతలో తాను భగవంతుణ్ణని ఒకరిద్దరితోని మాత్రమే తెలిపిన భగవానుడు ఈనాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై అందరికీ తమ దివ్యత్వాన్ని తెలియచేసి తమ ఖజానాలోని జ్ఞానమణులను తీసుకుని దివ్య జ్ఞాన సంపన్నులై ఆధ్యాత్మిక ప్రగతి నొందమని పలుమార్లు ప్రబోధిస్తారు. కామజ్జనన కారకం ప్రేమ జ్ఞాన ప్రజ్వలవం సతతోద్ధారకం సర్వం వందే సాయిం జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 45వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి, పరోపకారి, స్వ ఉపకారి. నశ్రయో నియమం విన. నియమరహితమైన జీవనం శ్రేయోరహితమే కాక ప్రమాదకరం. సాయి సూక్తి: దేవదేవుని సేవకై దేహమమరే కనుక దేవుని దాసుడే మనగవలయు. వైద్య దాసుడు కారాదు వసుదలోన సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట. బాబావారు చెప్తున్నారు, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన అని సూక్తి. దేహము దేవదేవుని దేవాలయం. దేహము యొక్క ఉపయోగము పరమాత్ముని సేవయే. క్రిమి కీటకాదుల నుండి నరజన్మ వరకు ఎన్నో అంటే 84 లక్షల జీవజాతులు ఉన్న ఒక్క మానవునికే విజ్ఞానము, వివేచన ఉన్నవి. కావున అతడు భగవంతుని చేరటానికి, అనుభూతికై పొందటానికి వాటిని జ్ఞాన విజ్ఞానాలను మనం ఆసరాగా తీసుకోవాలి. ఎన్నో మార్గాలున్నా వానిలో సులువైనది భక్తి మార్గము. ఇవి 9 రకాలు అంటే నవవిధ భక్తి మార్గాలు అని స్వామి తెలియజేస్తున్నారు. అవి శ్రవణం, మననం, కీర్తనం, స్మరణం, దాస్యం, సత్యం, పాదసేవనం, వందనం, ఆత్మనివేదనం. ఈ మార్గాలలో ఏ మార్గం
నిన్న మొన్న ఒక చిన్న టాపిక్ పెట్టాను దీని మీద. నిన్న మొన్న దీని మీద చిన్న సినాప్సిస్ పెట్టాను, చూడండి. మామయ్య గారు చూస్తాం. ఈ మార్గాలలో ఏ మార్గాన్ని పట్టుకున్నా తేలికగా తరించవచ్చునని భావన. వీటన్నింటినీ బీజప్రాయంగా కలిగి ఉన్నదే భజన. అందువల్లనే పుట్టపర్తిలోను ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న సత్యసాయి సేవా సంస్థలలోను సత్యసాయి భక్తుల యొక్క దైనందిన దినచర్యలలోను భజన అనేది ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. భక్తి భావంతో సదా దేవునికి దాసానుదాసుడని చరించి తరించటం తేలిక. ఆలయం దేవుడి కోసం, దేహం జీవుడి కోసం కాన ఆ పరమాత్మ అనుభూతికై వచ్చిందే దేహం. అంతేకాని కామ సమృద్ధి కోసం కాదు. కృతజ్ఞత మానవ లక్షణం. కృతజ్ఞుని శరీరం కుక్క కూడా ముట్టదు అని సామెత. కృతజ్ఞత లేకపోతే కుక్క కూడా శరీరాన్ని ముట్టదు అనేది సామెత. దైవానికి కృతజ్ఞత చూపటమే అణుకువతో కూడిన భక్తి కలిగి ఉండటం. దానిని దైవదాసత్వం అంటారు. దీనిలో అగ్రగణ్యుడు హనుమానుడు. కింకరత్వం యొక్క ధ్యేయం శంకరత్వం. ఈ మాట మనం చాలా సార్లు శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారి దగ్గర నుంచి మృతత్వం, అమృతత్వం, కింకరత్వం, శంకరత్వం చాలా సార్లు వింటూ ఉంటాము. దాని గురించే తెలియజేస్తున్నారు. అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపంగా మారిపోవటం అంటారు. ఇది ఆచరించని వారు అనుభవించే పాపం. శరీరం మీద వ్యక్తం అయ్యే విధానం రోగం అంటారు. రోగి యొక్క స్థితి ఏమిటంటే వైద్యునికి మందులకు దాసులు కావటం. రోగి కావటం విధానం కాదు, యోగి కావటం విధాయకం అనే సత్యం తెలియజేస్తున్నారు స్వామి. పరోపకారి స్వ ఉపకారి. పాశ్చాత్య భక్తుడైన ఆర్తాంగ్ జుంసాయి 12 పశ్చిమ దేశాలలో మానవతా విలువలను విద్యాబోధనతో పాటుగా బోధించుటకు స్వామిచే నిర్దేశించబడ్డాడు. సహజంగా పరోపకార బుద్ధి కల ఆర్తాంగ్ అహోరాత్రాలు అదే పని మీద శ్రమిస్తూ ఉండటం వల్ల బాంకాక్ లో ఉన్న తన సొంత ఫ్యాక్టరీ పనులపై పూర్తి శ్రద్ధ చూపలేకపోయేవాడు. అయినా సరే ఈ సత్కార్యాన్ని ఆపవద్దన్న భావంతో అతడు తన సొంత పనుల భారాన్ని భగవాన్పై వదిలి నిశ్చింతగా సేవా కార్యక్రమాలలో నిమగ్నమైపోయాడు. ఫ్యాక్టరీలో పనులు మామూలుగా నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ మొత్తానికి సెక్యూరిటీ అంటే రక్షణ, సెక్యూరిటీ ఏర్పాట్లు, తగినంత మంది గార్డులు, వారందరి మీద అజమాయిషీకి ఒక అధిపతి ఉన్న ఏర్పాటు గల ఫ్యాక్టరీ అది. ఒకసారి అక్కడ అద్దాల గదిలో సెక్యూరిటీ అధికారి తన డ్యూటీ మరిచి హాయిగా నిద్రిస్తున్నాడు. ఇంతలోనే అతనిని ఎవరో తట్టి లేపినట్లు మెలకు వచ్చింది. గాలి కూడా చోరని ఆ గదిలోకి ఎవరు వచ్చారా అని ఆశ్చర్యంతో మేలుకున్న సెక్యూరిటీ అధికారికి ఎర్రని దుస్తులు, ఒత్తు జుట్టుతో ఉన్న ఆగంతకుడు కనపడి డ్యూటీ మరచి నిద్రించకూడదని దొంగలు గోడ దూకి ఫ్యాక్టరీలోని వస్తువులను దొంగలించుకుపోబోతున్నారని వారి మాతృభాష అయిన థాయిలాండ్ భాషలో మందలించారు. ఆ రోజు గడిచిపోయింది. దొంగలు పారిపోయారు. మరునాడు మళ్ళీ ఆ విధంగానే ఆ అధికారి నిద్రలోకి జారుకోవటం, తిరిగి దొంగలు తమ ప్రయత్నం మొదలు పెట్టడంతో ఆ కిందటి రోజు మాదిరే ఎర్రని అంగరాక ధరించిన వ్యక్తి మళ్ళీ ప్రత్యక్షమై గార్డుని హెచ్చరించారు. ఈసారి భయపడిన అధికారికి ఈ ఎర్రని అంగరక వ్యక్తి ఎవరా అని ఎంత ఆలోచించినా తట్టలేదు. ఎట్లా లోపలికి రాగలిగాడో, తిరిగి ఎలా వెళ్ళగలిగాడో ఏమాత్రం అర్థం కాలేదు. అతన్ని ఎక్కడా చూచిన గుర్తు లేదు.
మనసంతా గందరగోళం అయిపోయినా భయంతో డ్యూటీ మాత్రం జాగ్రత్తగా చేయసాగాడు. ఇంతలోనే తన సేవా కార్యక్రమాలను ముగించుకొని ఆర్తాంగ్ క్యాంపు నుండి వచ్చిన తర్వాత జరిగిన సంగతి అంతా ఆయనకు వివరించుతూ డ్యూటీలో తన అసమర్థతకు క్షమాపణ వేడుతూ ఆర్తాంగుతో పాటు అతని గదిలోకి ప్రవేశించాడు. ఆర్తాంగ్ కూర్చునే కుర్చీ వెనకాల ఉన్న శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటోను చూచిన వెంటనే తనను హెచ్చరించినది ఆ వ్యక్తే అని అర్థమయ్యి ఆ విషయాన్ని ఆశ్చర్య భయాలతో ఆర్తాంగుకు చెప్పాడు. వెంటనే ఆర్తాంగుకు విషయం అంతా అర్థమైపోయింది. అతను ఇండియాకు వచ్చి స్వామిని దర్శించుటకు నిలయంలోకి రాగా పూర్ణచంద్ర హాలులో మానవతా విలువల సదస్సులో సందేశమిస్తున్న సాయిషుడు లోని సభ్యులతో ఆర్తాంగ్ గురించి, ఆర్తాంగ్ ఇప్పుడే వచ్చాడు అని అతనిని లోపలికి పిలిపించారు. సభ్యులతో తన అనుభవములను చెప్పమని ఆదేశించారు. అనుభవాలను పంచుకునే అవకాశం కలిగించగందులకై అతనిని వేదికపైకి వచ్చి అందరికీ చెప్పమని ఆదేశించారు. ఆర్తాంగ్ తన ఫ్యాక్టరీలో జరిగిన ఉదంతం వివరించగా ఆర్తాంగుకి ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ, అవును, నీవు నా పని చెయ్యి, నేను నీ వ్యాపారము చక్కదిద్దుతాను అని నీకు మాట ఇచ్చాను కదా అన్నారు. నశ్రేయో నియమం విన, నియమరహితమైన జీవనం శ్రేయోరహితమే కాక ప్రమాదకరం. జీవితంలో ఏది సాధించాలన్నా దానికి తగ్గ నియమావళి అనుసరించాలని అంటారు పెద్దలు. కనీసం ఒక క్రికెటర్ లాంటి ఆటను చూచి ఆనందించాలన్నా అందులో ఆటగాళ్ళందరూ వారు పాటించాల్సిన నియమాలు సవ్యంగా పాటించవలసి ఉంటుంది. అవి అలా పాటించకపోతే చూచేవారికి గాని ఆడేవారికి గాని ఆట ఆనందాన్ని ఇవ్వదు. ఇంత చిన్న విషయమైనా ఒక ఆటనే నియమరహితం అయినప్పుడు ఆనందాన్ని ఇవ్వలేకపోతుంటే ఎంతో మహత్తరమైన మానవ జీవితం ఆనందమయం కావాలంటే ఎటువంటి నియమావళిని పాటించాలో తెలుసుకోవాల్సిన అవసరం మానవులకు ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకొని ఆచరించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం అందరికీ అవసరం. సర్వకర్మ స్వరూపాయ సాయినాథాయ వందనం, సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 46వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి, ఊహాతీత సాయి, మార్గదర్శక సాయి, శ్రీ దావుదయాల్ గుప్తా అనుభవం. తన బంటులను ఎన్నుకొనక వచ్చిన సాయి అంటే స్వామి వైద్య కార్యక్రమాల్లో పనిగుట్టుగా ఎన్నుకోబడ్డ ఇందు పాండే. సాయి సూక్తి: దుర్గుణంబుల సవరించదోడరుటకును సాధు సంరక్షణ సల్పుటకును పుట్టు చుండును స్వేచ్ఛగా పుణమి సాయి గర్భ దుఃఖ మొకింతయుగాంచకుండ ఇంత కన్నను వేరెద్ది ఎరుకపరతు. సాధు సద్గుణ కన్యులౌ సభ్యులారా. భావ: స్వామి తమ అవతార ఉద్దేశాల్లో ఒకదాన్ని అచ్చ తెలుగులో స్పష్టంగా తెలుపుతున్నారు. గత యుగాలలో దేవ, మానవ, రాక్షసులను అనగా దైవగుణ సంపన్నులు, మానవ గుణ సంపన్నులు మరియు రాక్షస గుణ సంపన్నులు అయిన వ్యక్తులు వేరువేరుగా ఉండేవారు. రాక్షస గుణ సంపన్నులు వారి పరిధులు దాటి మిగిలిన వారిని బాధింపదొడగినప్పుడు భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ, తద్వారా సాధు సంరక్షణ చేయటం జరిగేది పూర్వకాలంలో, ఇతర యుగాలలో. కానీ కలియుగంలో మానవులు స్వతహాగా అంటే మిశ్రం అంటే దైవ, మానవ, రాక్షస గుణాలు కలిగి ఉండటం వలన వెనుకటి యుగాలలోని విధానమైన
దుష్ట సంహరణ ఉపయుక్తం కాదు. కాబట్టి వారిలోని దుర్గుణాలను సంస్కరించి తద్వారా వారి సద్గుణ సంపత్తిని పెంచి ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరాన్ని అనుసరించి మనలో ఒకనిగా తాము అవతరించామని ప్రకటించారు సాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో మానవ రాక్షసులు వేరువేరుగా ఉండేవారు. కానీ కలియుగంలో అందరూ ఒకే రకంగా ఉంటారు కాబట్టి స్వామి అవతరించి ధర్మ సంరక్షణ చేయటానికి వచ్చాను అని తెలియచేశారు. భగవంతుని అవతరణ వారి ఇచ్ఛాధీనము, మానవుల వలె కర్మాధీనము కాదు. భగవంతుడు గుణాతీతుడు. కొంతవరకు సాయి అవతార తత్వం మనకు కొద్దిగానైనా అవగతం కావటానికి శాస్త్ర పరిచయం, పెద్దల సాంగత్యం ఉపకరిస్తుంది. భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా తానున్నా తాను తానుగానే ఉండాలి. ఎవరికి ఎంత ఇచ్చినా తరగని వాడే అనంతుడై ఉండాలి. సమస్తం అంటే ఎన్నెన్ని రకాలుగా తమను ఆశ్రయించిన వారికి ఏమేమి ఎప్పుడెప్పుడు ఇవ్వవలసి ఉందో అన్నీ కూడా అప్పుడప్పుడు ఇవ్వగలిగిన కాలస్వరూపుడై ఉండాలి. అంతటా తానే అయిన పూర్ణ పుష్కలత్వాలను నిండా గొప్పతనమనే పరత్వాన్ని, సౌలభ్యం అంటే సులభం అంటే అత్యంత సులభంగా అందుబాటులో ఉండగలగటం, దుర్లభం అంటే అత్యంత కష్టం మీద కాని సాధ్యం కాని తత్వంతో అనే గుణములు కలిగి ఎంత ఇచ్చినా తరగనటువంటి పూర్ణ వైభవ విభూతులు కలిగిన వాడై ఉండాలి భగవంతుడు. ఈ భగవత్ లక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగి ఉండటాన్ని శ్రీ సత్యసాయి బాబా వారిలో దార్శనికులు దర్శించవచ్చు. వారి వైభవ విభూతులను వివరించేందుకు ఉదాహరణగా ఈ దిగువ భక్తుల అనుభవాలను తెలుసుకొని ఆనందంతో వారి స్థాయిని అందుకునే ప్రయత్నం చేద్దాం. ఊహాతీత సాయి. ప్రతి అవతారంలోనూ స్వామి వారి వెంట వారి బలగాలు రావటం సహజంగా జరుగుతుంది. ఈ అవతారంలో కూడా స్వామి వెంట వచ్చిన బలగం ఉంది. వారి వారి జన్మాంతర సాధన సన్నిహితత్వాలు తెలియని వారికి తమ తొందరపాటు స్వభావం వల్ల స్వామి కొంతమంది మీద పక్షపాత బుద్ధితో అధిక అనురాగం అందచేస్తూ ఉన్నారని అనుకోవటం జరగవచ్చు. కారణం లేని కార్యం ఉండదు. ఒక సందర్భంలో స్వామిని ఈ విషయంగా ఒక భక్తుడు ప్రశ్నించినప్పుడు స్వామి చక్కని ఉపమానంతో సమాధానం చెప్పారు. కొన్ని వందల సంవత్సరాల తపస్సుతో కూడా సాధ్యం కాని భగవద్ దర్శనం బాలుడైన ధ్రువునికి అంత చిన్న వయసులోనే ఎలా లభ్యమైంది అని తామే అడిగి సమాధానంగా తదుపరి ఈ ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి ఒక పెద్ద రాతి గుండును పగలగొట్టాలని సంకల్పించి ఒక సుత్తితో దానిని కొడుతూ వచ్చాడు. 100 దెబ్బలు కొట్టి అలసిపోయినాడు. రాయి పగలలేదు. అతను దాని సంగతి ఇంకొకసారి చూడవచ్చులే అనుకుని వెళ్ళిపోయినాడు. ఇంకొక వ్యక్తి వచ్చి ఒక్క దెబ్బ కొట్టగానే అది పగిలిపోయింది. ఇతను ఆశ్చర్యపడిపోయినాడు. ఒక్క దెబ్బకే అంత గొప్ప రాయి పగిలిందనుకున్నాడు అతను. ఆ చూచిన వారు కానీ కారణం వారికి తెలియలేదు. అసలు కారణం ఏమంటే ఆ రాయిని అది 101 దెబ్బ. అదే మాదిరి స్వామి ప్రత్యేకమైన అనుగ్రహాన్ని నోచుకున్న భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. మచ్చు కోసం కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం. ఈ సంఘటన శాస్త్రి గారు మనకు చాలా సార్లు చెప్పారు. మార్గదర్శక సాయి. శ్రీ దావు దయాళ్ గుప్తా అనుభవం. మీరట్లో శ్రీ దావు దయాళ్ గుప్తా ఒక ప్రముఖ వ్యాపారస్తుడు. చీకు చింత లేని అతనికి 1971లో క్యాన్సర్ జబ్బు వచ్చింది. 6 నెలలు ఆ వ్యాధితో మంచం పడ్డాడు. ఆపరేషన్ చేసినా లాభం లేదని ఆశలు వదిలేశారు డాక్టర్లు. 6/11/1971 రోజు రాత్రి నిద్రలో అతనికి ఒక వాణి వినిపించింది. అది
ఆపరేషన్ చేయించుకోకు, రాధేశ్యామ్ను కలువు అని అత్యంత మృదువుగా, మధురంగా, స్పష్టంగా ఉన్నది ఆ వాణి. ఆయనకు పూర్తిగా నమ్మకం కుదిరింది. బంధువులు యథావిధి ప్రయత్నాలు చేసి ఆపరేషన్ నిర్ణయించారు. గుప్తా గారు, నేను ఆపరేషన్ చేయించుకోను, రాధేశ్యామ్ను కలవాలి అని పట్టుబట్టాడు. అయితే రాధేశ్యామ్ ఎవరో ఎవరికీ అర్థం కాలేదు. అడ్రస్సు లేదు, వ్యక్తి పరిచయస్తుడు కాదు. అతన్ని ఎలా కలుసుకోవటం అని కుటుంబ సభ్యులు ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఎవరో టెలిఫోన్ డైరెక్టరీ చూస్తే అడ్రస్ దొరుకుతుందేమో అని ఆలోచన చెప్తే డైరెక్టరీ వెతకగా అందులో 4-5 రాధేశ్యామ్ పేర్లున్నాయి. భగవంతునిపై భారం వేసి కళ్ళు మూసుకొని ఆ పేర్లలో ఒకదానిపై వేలు ఉంచి ఆ వ్యక్తి నెంబర్కే ఫోన్ చేశారు. అవతలి వైపు రాధేశ్యామ్ ఫోన్ ఎత్తాడు. స్వామి లీల అనూహ్యం. ఆ రాధేశ్యామ్ పేరు గల వ్యక్తి బాబా భక్తుడు. అతను గుప్తా గారిని తన ఇంటికి ఆహ్వానించి భజనలో కూర్చోపెట్టాడు. ఎముకల ప్రోవై మంచానికి అతుక్కొని నాళ్లున్నా భజనలో అరగంట సేపు కూర్చొని తరువాత విభూతి స్వీకరించాడు. అప్పటి నుండి శరీర ఆరోగ్యంలో మార్పు వచ్చింది. వారం రోజుల తర్వాత డాక్టర్లు పరీక్షించి అతనికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరిందని తెలిపారు. 1972 జనవరి 1వ తేదీన అతని దర్శనానికి వెళితే గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి, గుప్తా, నీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందా అని పరామర్శించారు. కలలో విన్న ఆ గొంతునకు యథార్థంగా విన్న గుప్తా గారికి స్వామి ఎడల ప్రేమతో, కృతజ్ఞతతో గొంతు గద్గదమైంది. స్వామి అతనితో, సేవ చేయి, నీ క్యాన్సర్ వ్యాధిని నా గుప్పెట్లో పెట్టేశాను, అది ఇక నిన్ను ఎప్పుడూ బాధించదు అన్నారు. స్వామి ఆనతి మేరకు అతను అమితంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ 1974లో శ్రీ సత్యసాయి సేవా సమితి స్టేట్ ప్రెసిడెంట్ గా నియమింపబడ్డాడు. ఒకసారి స్వామి అతనితో, నీవు కొద్ది రోజుల్లోనే అంధుడివైపోతావు అన్నారు. పిడుగు లాంటి ఆ వార్తకు అతను ఏమాత్రం చెల్లించక, స్వామి, మీరుండగా నాకు విచారం ఎందుకు అన్నాడు చిరునవ్వుతో. చుట్టూ ఉన్న వాళ్లలో ఒక భక్తుడు, బాబా, మీరు తలుచుకుంటే ఈ భయంకర విపత్తు నుండి రక్షిస్తారు కదా అన్నాడు. అప్పుడు స్వామి, నిజమే, నేను రక్షించగలను, కానీ దానివల్ల ఆ కర్మ నివారణకే వచ్చే జన్మలో నీవు ఈ బాధను అనుభవించాల్సి వస్తుంది. నీ ఇష్టం, నీవు ఎలా కోరితే అలాగే చేస్తాను అన్నారు. వచ్చే జన్మలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏదైనా నన్ను ఈ జన్మలోనే మీ సన్నిధిలోనే అనుభవించనీయండి అన్నాడు. అప్పుడు స్వామి నవ్వుతూ, ఇది మామూలు జబ్బు కాదు, పూర్వజన్మ శాప ఫలితం. నీవు కండ్ల కొరకై ఆపరేషన్ చేయించుకోవద్దు, నేను చూచుకుంటాను, భయపడవద్దు అని అభయం ఇచ్చారు. స్వామి చెప్పినట్లుగానే కొన్ని నెలలకు అతనికి అంధత్వం సంప్రాప్తించింది. అయినా అతను సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం మాత్రం మానలేదు. 1981 డిసెంబర్ 5 నుండి 16 తారీఖుల్లో అతని కండ్ల బాధ మరింత ఎక్కువైంది. కుటుంబ సభ్యుల పోరు భరించలేక కంటి డాక్టర్కు చూపించగా, ఈ ప్రపంచంలోనే నీ కళ్ళకు చికిత్స లేదు అన్నాడు. అయినా అతనికి స్వామి ఎడల అచంచలమైన భక్తి, విశ్వాసాలు సడలలేదు. 1982 అక్టోబర్ 11న ప్రశాంతి నిలయం నుండి నీ కుడి కన్నుకు ఆపరేషన్ చేయించుకో అని ప్రశాంతి నిలయం నుండి స్వామి పేరిట ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ చదివించుకుంటుండగానే, నీవే స్వయంగా చదువుకో అని చెప్పినట్లు అతని ఎడమ కంటికి దృష్టి వచ్చింది. నొప్పి, నీరు కారటం వగైరాలన్నీ ఎట్లా మాయమైపోయినాయో, పాడైపోయిన రెటీనా తిరిగి ఎట్లా మామూలు అయిందో ఎవరికీ తెలియదు. కుళ్ళిపోయిన బిడ్డనే సజీవం చేసిన స్వామికి
చెడిపోయిన కన్ను బాగు చేయటం ఒక లెక్క, ఉండాల్సింది నమ్మకం. ఆశ్చర్యపోవటం డాక్టర్ల వంతు అయింది. ఆపరేషన్ తరువాత కూడా కంటికి కూడా చూపు వచ్చింది. కుడికి కంటికి కూడా చూపు వచ్చింది. తర్వాత సాయి సేవా సమితి కార్యకర్తల సమావేశంలో స్వామి గుప్తా గారిని ఒక ముత్యపు ఉంగరం బహుకరించి, ఎప్పుడైనా బాబాను చూడాలనుకుంటే ఈ ముత్యంలో కనిపిస్తారు, అలా అని ఎక్కువ సార్లు పిలిచి విసిగించకు అన్నారు స్వామి చిలిపిగా. భగవాన్ చరణ స్పర్శతో ఎవరికైతే అంతర్నేత్రం తెరుచుకుందో వారు ధన్యజీవులు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా శ్రద్ధగా విన్న సాధకులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్.